మనం బల్లలో ప్రవేశించక ముందు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం, 26, 27 ఈ 4 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. 24 నుంచి 27 వరకు అందరం కలిపి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు మార్చి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడిన దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ఉన్నప్పుడు ప్రసంగంలో ఈ మాట సెలవిస్తాడు. ఏ మాట అంటే పునాది అంటే పునాది. రెండవది ఏమంటున్నాడంటే ఈ నా మాటలు విని. ముఖ్యంగా ఏం చేయాలంటే దేవుని మాటని వినాల. విని అంటే ఇక్కడ చూడండి చెప్పాడు ఆ మాట ఒక్కడి నుంచి చెప్పాడు. విన్నవాడి గురించి చెప్పాడు, వినని వారి గురించి చెప్పాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును అంటే వింటమే కాదు, ఆ విన్నది చేయాల. చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. తన ఇల్లు అంటే తన హృదయం అనే గుడారం. తన హృదయం అనే గుడారం, తన శరీరం కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. రెండవది, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడిన, కానీ దాని పాటు గొప్పదని చెప్పాను. ఈ మాటలో ఎందుకు చెప్పాడంటే యాత్రా జీవితంలో మనుషులు పడిపోకూడదని. ఇక్కడ పడిపోయింది, పడిపోంది రెండు చూపిస్తున్నాడు. ఆ మాటలు విని వాటి చొప్పున చేసిన వాడు ప్రతివాడు అంటే చేసిన వాడి గురించి చెప్పాడు, చేయని వాడి గురించి చెప్పాడు. ఆ చేసేది ఎట్లా చేయాలన్నాడంటే బండ మీద స్థిరమైన పునాది, ఇసుక మీద అస్థిరమైన పునాది. ఆ పునాది అంటే మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ వేసాము. బిల్డింగ్ మంచి బలంగా వేశారు చూడండి. ఎంత పిల్లర్స్ ఎంత బలంగా ఉండి అంటే బలంగా స్ట్రాంగ్ ఉండి ఏ గాలివాన్ రాని ఇది చెక్కు చెదరదు. ఎందుకంటే పునాది గట్టిగా ఉంటే ఆ చెక్కు చెదరదు ఆ ఇల్లు. అలాగే మనిషి యొక్క శరీరం అనే గుడారం, హృదయం అనే యొక్క ఆయన నివాసం చేసే ఈ యొక్క హృదయం, ఈ యొక్క మనిషి యొక్క శరీరం అనే గుడారం. ఈ గుడారం నిర్మించాలంటే ఎలా ఉండాలంటే స్థిరమైన పునాది కావాలి. ఆ పునాది ఎవరంటే ఆ బండ క్రీస్తులో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా పడిపోవు. ఎన్ని వరదలు రాని, ఎన్ని తుఫాను రాని, అన్నీ ఏమంటాడంటే దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు ప్రతిదీ. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇప్పుడు అలల్లాగంటే అనుకుంది మీద పడిపోద్ది. ఒక్కసారి వచ్చేసి మీద పడి లెగవలేకుండా ఆ యొక్క భారం అనేది మీద పడ్డప్పుడు ఎట్లా అని ఆ మనిషిని ఆశ్రయిస్తారు. ఆ మనిషిని కాదు, ఆయన ఉన్నాడు. నీ భారం యెహోవా మీద మోపం, అప్పుడు నీ ఉద్దేశములు అన్నీ సఫలమవుతుంది. ఆ భారం ఏమంటే ఆయన మీద వేయాలి. అందుకు ఇంకో చోట అంటాడు, వారు నన్ను అడుగక ఆలోచన చేస్తున్నారంటాడు. ఎందుకంటే ఆ భారం ఆయన భరాయిస్తాడు. ఆయన భరాయిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
నీ భారం యెహోవా మీద మోపాల, ఆయన మీద మోపాల. అందుకని ఇక్కడ ఆ మాటలు విని వాటి చొప్పున చేసి ప్రతి వాడు బండ మీద కట్టుకుని తన బుద్ధిమంతుని పోలియుండును. ఇన్ని శ్రమలు వచ్చిన, ఇన్ని వేదనలు వచ్చిన, ఇన్ని శోధనలు వచ్చిన అన్నిట్లో నుంచి తప్పించుకుంటాడు. తప్పించే దేవుడు ఉన్నాడు. పునాది అయినా దేవుడు ఉన్నాడు. కదలనీయుడు, పడనీయుడు, బెసకనీయుడు. ఆయన కాపాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన కాపుదల భద్రంగా మన యెహోవా 34లో కీర్తనలో 34లో ఆ మాట ఉంటుంది. కీర్తనలో 34లో ఆ మాట ఉంటుంది. చెప్తా చదువుతాను. 34:4లో చదువుతున్నాను నేను, ఆలకించండి. విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను చూడండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే యెహోవా యొద్దకు వెళ్ళాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళాల. ఎక్కడికి వెళ్ళాడు? ఆ తప్పించే దేవుడు, భారం మోసే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భయాలన్నిట్లో నుంచి ఆయన నన్ను తప్పించిన వాడుగా ఉన్నాడు అన్నాడు. 6వ వచనం చదవమ్మా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతన్ని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించును. భయంలో అన్నిట్లో నుండి ఆయన తప్పించే దేవుడు. అలాగే ఇక్కడ శ్రమలన్నిట్లో నుంచి రక్షించే దేవుడు. అలాగే 19వ వచనం కూడా చదవమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతునికి కలిగి అనేక ఆపదలు మానవ లోకంలో ఉండేవారికి రావు. ఆపదలు దేవుల్లో ఉంటేనే నీకు వస్తాయి ఈ ఆపదలు. ఎందుకంటే నువ్వు విశ్వాసివి కాబట్టి. అవిశ్వాసం ఉంటే అవన్నీ కూడా నీకు ఏమి చేయవు. అంటే లోకం నువ్వు కూడా వాటితో పాటు కొట్టుకుపోతూ ఉంటావు. ఇక్కడ నిలబడాలంటే ఎన్ని వస్తాయి, వాటన్నిటిలో నుంచి కాపాడాలంటే ఇక్కడ అంటున్నాడు. 8వ వచనం చదవమ్మా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. దావీదు మహారాజు అన్నీ ఎరిగాడమ్మ. దేవుని యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని అన్నీ ఎరిగిన వాడు. ఎందుకంటే దివారాత్రం ఆనందంతో ధ్యానించాడు కదా. ధ్యానించినప్పుడు ఆ హృదయం ఎట్టుందంటే దేవుని హత్తుకొని ఉంది. దేవుని యొక్క కార్యాలన్నింటినీ తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. అంటే అన్నిటికీ మార్గం ఎవరంటే దేవుడే అని తెలుసుకొని దేవుడి మీద ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎక్కడికి? మనుషుల దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 8వ వచనంలో, ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించాడు. లోకంలో ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. మరి దావీదు మహారాజు జీవితంలో మరి కొడుకే రాజ్యం ఆక్యుపై చేసుకోవటానికి తండ్రిని చేసినప్పుడు రాజ్యం వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే కొడుకు తండ్రి చంపుకున్నారంటే లోకానికి అప్రదిష్ట. అందుకనే తగ్గించుకొని ఈయనే తప్పుకొని వెళ్ళిపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయితే శత్రువు ఏం చేశాడంటే శపిస్తూ వచ్చాడు. శపిస్తూ వచ్చినప్పుడు కూడా దేవుడు ఆ టైం ఇచ్చాడేమో అన్నీ మని అంటాడు. ఆయనతో పాటు ఉండ యొక్క సైనికుడు అంటాడు, ఈ కుక్క యొక్క రాజుని అంటాడు, నేను చంపేస్తాను ఆగమంటే దేవుడు ఈ సమయం అతనికి ఇచ్చాడేమో. కానీ అతను అనుకొని దేవుడే మనల్ని కాపాడతాడని ఆయన మీద. అందుకని దేవుణ్ణి ఇక్కడ ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ? ఆయన్ని ఆశ్రయించున్నారు ధన్యుడు అని సెలవిస్తూ వచ్చాడు. ఎందుకు అంటే ఆయన అన్నిటిలో నుంచి, బాధలన్నిటిలో నుంచి తప్పిస్తాడు. ఇప్పుడు చదువుకున్న 34లో ఏమన్నాడు? అతను చెప్తా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. ఎందుకంటే మొరపెట్టాడు. ఎవరికి? దేవునికి మొరపెట్టాడు. ఏ మనిషి దగ్గర మనం ఏం చేస్తామంటే, మానవ స్వభావం ఏంటంటే మనకంటే గొప్పవారు ఎవరు ఉండారు, మనకి ఆదరించే వాళ్ళు ఎవరున్నారు వీళ్ళ దగ్గరికి వెళ్తే. అందుకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయన్ని ఆశ్రయించాలా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు. ఇక్కడ ఆ తర్వాత మాట కూడా చదవమ్మా. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదవ లేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగున్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై
ఏ మేలు కూడా కొదవుండదంట. ఎందుకు? ఆయన్ని ఆశ్రయించినప్పుడు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడను. సమస్తం ఉన్న దేవుడు ఆయన, సృష్టికర్త. ఈ మాటతోనే లోకాన్ని సృష్టించిన దేవుడు నోటి మాట ద్వారా సమస్తాన్ని కలిగి మనిషిని ఒక్కనే తన చేతులతో తన రూపంలో చేసుకున్నాడు. మిగతాదంతా సృష్టిని కలుగునుగాక 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 అంటే కలిగింది. మనిషిని కలుగునుగాక అంటే కలగల. తన చేతులు తన రూపంలో తన చేత్తో చేసుకున్నాడు మనిషిని. కాబట్టి మనిషికి ఈ యొక్క ఎనిమిదో అధ్యాయం ఒక్కసారి చూడండమ్మా. 8వ అధ్యాయం ఏమంటాడంటే 4వ వచనం నేను చదువుతాను, ఒక్కసారి ఆలకించండి. 8వ అధ్యాయం 3వ వచనం నుంచి, నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, వాడు ఎలాంటి వాడయ్యని ఇక్కడ దావీదు మహారాజు ఆ మాట అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. వీటిని ఏలమన్నాడు. ఇది ఏలి దీన్ని భూమిని నిందించమని చెప్పాడు. ఇదంతా ఏలుబడి చేయమని. అంత సృష్టి మీద అధికారం ఎవరికి ఇచ్చారంటే తన రూపంలో చేసుకున్న మానవుడికి ఇచ్చాడు. మానవుడికి ఇచ్చినప్పుడు అధికారాన్ని కోల్పోయినప్పుడు ఏం చేశాడు? అక్కడి నుంచి ఎలగొట్టేసేసాడు. ఆ జీవజలాల ఆ తోటలో నుంచి, జీవఫల వృక్షాలు ఉండే ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టి ఎక్కడికి వెళ్ళాడు? శాపమైనటువంటి ఆ యొక్క మట్టిని, ఆ నేలని అప్పుడు చెప్పించాడు దేవుడు. ఎందుకంటే మానవుడు దేవుని ఆజ్ఞని అతిక్రమించాడు కాబట్టి. అతిక్రమం ద్వారా ఏమొచ్చిందంటే పాపం ద్వారా మరణం వచ్చినప్పుడు ఆ మరణాన్ని మరి పొందటానికి ఎక్కడంటే నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు కాబట్టి తిరిగి మొన్నైపోదు. నువ్వు బ్రతుకు దినములన్నీ ఈ యొక్క నేల శపించబడింది, అది సాగు చేసి నువ్వు తినమని చెప్తాడు. అంటే శపించాను, దాన్ని నువ్వు సాగు చేసి తినమని చెప్తాడు. అంటే శపించబడింది. ఆ యొక్క శాపం అయిపోయినటువంటి దానిలో నుంచి దాన్ని మనిషి ఆ యొక్క జీవఫల వృక్షాల తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. అందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే అధికారాన్ని కోల్పోయాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని చెబుతూ వాటన్నిటి మీద ఏలమని చెప్పినప్పుడు వాటిని మీద ఏం చేశాడంటే అధికారాన్ని కోల్పోయి శాపం తెచ్చుకున్నాడు. అందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ మాటకి అన్నిట్లో నుంచి ఆయన తప్పించిన వాడుగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించున్నరుడు ధన్యుడు అన్నాడు. ఆయన ఆశ్రయించాడు. అది ఆదామే అయ్యా నేను పాపం చేశానని ఒప్పుకున్నట్టయితే మరి ఆ సృష్టి అట్టుండేదో మనకు తెలియదు. కానీ కప్పుకున్నాడు. పాపాన్ని కప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? ఆ మాటని ఇక్కడ ఉంది, చూపిస్తాను ఒక మాట. ఆ మాట కూడా ఒప్పుకున్నాడు. 31వ అధ్యాయం, ఏబు గ్రంథం 31వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. 31వ అధ్యాయం తీయండి. 33వ వచనం నుంచి నేను చదువుతా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనేళ్ళ పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఇక్కడ ఏబు గారు అంటున్నాడు, ఆదాము చేసినట్లు దోషాన్ని దాచిపెట్టుకున్నాడంట. దోషాన్ని ఒప్పుకుంటే ఎట్లుండేదు? దావీదు మహారాజు ఒప్పుకున్నాడు కాబట్టి అటన్నిటిలో నుంచి కాపాడాడు. అటన్నిటిని తుడిచివేశాడు. అతిక్రమాలని, దోషాలని, పాపాలన్నిటిని కూడా తుడిచివేసి. ఎందుకు? ఒప్పుకున్నాడు. దీనుడు ఈయన ఒప్పుకోలా, కప్పుకున్నాడు కాబట్టి పాపం మనం ఏలుతూ వచ్చింది. అందుకని ఆ పాపం నుంచి మనం విడిపిస్తానికి దేవాతి దేవుడు మానవ రూపంలో వచ్చి ఈ లోకానికి ఆ పాప శాపాన్ని అన్నిటి నుంచి మనల్ని విడిపించాడు. ఎందుకంటే మన శాపాలన్నీ ఆయన తీసుకొని ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేసి తిరిగి ఆదాము నుంచి ఏది కోల్పోయిన దాన్ని తిరిగి ఆ యొక్క దేవునితో మనం సంతోషించి దేవునిలో ఆనందించాలని ఆయన ప్రాణాన్ని మన కొరకు ధారగా పోశాడు, కొన్నాడు. ఆ నిత్యరాజ్యం మనకి ఉచితంగా ఇచ్చాడు.
ఏదైతే కోల్పోయిందని తిరిగి యేసులో మనకి అనుగ్రహించాడు ఆ నిత్యరాజ్యం. ఇప్పుడు మనం ఈ ఈ విధంగానే మనం ప్రాణం పోతే ఎక్కడ ఉంటాం? దేవుని దగ్గర ఉంటాం. అందుకనే కదా ఈ ఈ పౌలు గారు అనేది, పౌలు గారు ఏమంటాడు? ఆహా, బ్రతుకుట క్రీస్తు, సావు అయితే లాభం అంటాడు. సావు అయితే లాభం, ఎందుకంటే పరలోకం ఉంటుంది. చచ్చిపోతే పరలోకం, అదే లాభం. ఎక్కడుంటే బ్రతుకుటం ఆ క్రీస్తు కొరకు నిందల శ్రమలు అన్నీ అనిపించకుండా పోవాలి. సావు అయితే లాభం. అందుకని అది మనకి నిత్యమైంది. ఏంటంటే ఆదాములు ఏది కోల్పోయిన తిరిగి యేసు ప్రభువులో మనకు సమకూర్చాడు. ఆయన రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డాం, ఆయన కుమారులుగా స్వీకరించాడు, ఆయన రాజ్యాన్ని వారసులుగా చేశాడు. ఇక్కడ దావీదు ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించినప్పుడు వాటన్నిటిలో నుంచి విడిపించాడు, తప్పించాడు. అంతేకాదు ఇంకా ఇక్కడ ఏమన్నాము? విడిపించిన 19వ వచనం కూడా చదవమ్మా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములో వాటన్నిటిలోని యెహోవాన్ని అన్నిట్లో విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు. ఆయన కాపాడిన దేవుడు. అందుకనే ఈ నా మాటలు విన్నవాడు బుద్ధిమంతుడయ్యాడు, విననవాడు బుద్ధిహీనుడు, బుద్ధి మాలినవాడు అయ్యి ఆ యొక్క గుడారం కోల్పోతే అక్కడికి నరకానికి వెళ్ళిపోతాడు. అందుకనే ఇది ఆయన మాటలు విని వాటి చొప్పున చేసేవారికి ఉండాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉంది. అందుకని అంటాడు లూకా సువార్త 21:38 చూడండి ఆయన మాట వినటానికి ఎట్లా వచ్చారో. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలోకి ఆయన యొద్దకు పెందల కడే వచ్చారంట. నేను వచ్చినప్పుడు అక్కోళ్ళు 2 ఉండారు, అన్నోళ్ళు ఒక 2 ఉండారు. నేను కరెక్ట్గా 10 గంటలకని చెప్పారు. 10 గంటలకు వచ్చేలాకే సిస్టర్ టీ ఇచ్చింది. ఒక 5 నిమిషాలు అక్కడ టీ తాగి వచ్చేలాక అక్కడిద్దరే ఉంది, ఎవరు లేరు. ఈ ప్రజలు ఎట్టొచ్చారు ఆయన మాట వినటానికి? పెందల కాడే వచ్చారు. మనకి అట్లా అంటే దేవుని యొక్క మాట అంటే అదే. ఇంకోటి ఏదన్నా రేషన్ ఏదన్నా ఉచితంగా ఇస్తున్నారనండి, అందరికంటే ముందెళ్ళి నుంచుంటారు. ఈయనేమన్నా నిత్య జీవం ఇచ్చే దేవుడు, మన యుగగాలు ఉండేది ఆ రాజ్యాన్ని ఇచ్చే దేవుడు ఈయన. ఇదేమన్నా అశాశ్వతమైనది. అందుకే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనది మన పరలోకం, అదృశ్యమైనది మనకు కనపడదు, కానీ పరలోకం ఉంది. దేవుడు మనకు కనపడదు, కానీ మన మధ్యన ఉన్నాడు. అది విశ్వసించాల. విశ్వసించినప్పుడు పూర్వం అబ్రహాం విశ్వసించాడు కదా, విశ్వసించని బట్టేగా ఈ రోజున నీతిమంతుడు తీర్చే లోకానికి అంతటికి ఆశీర్వాద కారణమయ్యాడు. కాబట్టి వినాల. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడే అని అన్నాడు. ఇక్కడ ఆయన మాట వినటానికి ప్రజలందరూ ఎప్పుడు వచ్చారంటే పెందల కాడే వచ్చారు. అదే రోమపత్రిక 10:17 ఉంటుంది. రోమపత్రిక 10:17 ఏమొస్తుందో చూడండి, అక్కడ చెప్పాడు. ఏదంటే దేవుని వాక్యం వల్లనే కలుగుద్ది. వినటం వల్ల విశ్వాసం కలుగును. ఆ వినేది ఏంటంటే దేవుని వాక్యమై ఉండాలా, లోకం కాదు. లోకంలో ఎన్నో చెప్పుకోవచ్చు, అవన్నీ అశాశ్వతంలో. శాశ్వతమైంది ఏంటంటే ఆయన మాట, ఆయన వాక్యం. అందుకనే ఆ ప్రజలందరూ వినటానికంటే పెందల కాడ వచ్చేసి ఆయన సన్నిధికి వచ్చేవారంట. ఆయన జీవపు మాటలు, జీవపు వాక్కులు ఇచ్చే దేవుడు. జీవ జలబల ఓట యొద్ద అంటాడు. ఓట ఆయనే ఓట. కాబట్టి ఆ వినటం వలన ఏమవుతుంది? విశ్వాసం వస్తుంది. అది దేవుని వాక్యం వలన. అపొస్తలుల కార్యములు 13:44 అపొస్తలుల కార్యములు చాలు. విశ్రాంతి దినానంట దాదాపుగా ఆ పట్టణం అంతా దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చారంట. ఇదే అధ్యాయం 40 నేను చదువుతాను. 47వ వచనంలో 47 చదువు. ఏలయనగా నీవు బూది రక్షణ ఉండునట్లు
నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు అంటే పౌలు గారు బర్నబా ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఆ పట్టణం అందరూ వచ్చారంట విశ్రాంతి దినాన ఆ వాక్యం వినటానికి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు వాక్యం చెప్తున్నారు, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థం గుండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించారని దేవుని వాక్యాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే, తర్వాత ఇష్టం చదవమ్మ. అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించారంటే రక్షణ పొందారు. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వారందరూ కూడా రక్షణ పొందారు, విశ్వసించారంట. విశ్వసించి రక్షించబడ్డారు. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగునది దేవుని మాట వలన కలుగునని ఆ పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి వారు విని రక్షణ పొందిన వారు ఉన్నారు. అలాగే విత్తనాన్ని గురించి చెప్పి లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఆ వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారికి, ఓపికతో ఫలించాలంటున్నాడు. ఆ వాక్యాన్ని విని దాన్ని అవలంబించి వాక్యాన్ని ఓపికతో ఫలించేవారికి ఉండాలి. ఫలాలు అంటే ఓపికతో ఫలించడం అంటే ఆ సారాన్ని నింపుకోవాలి. ఆ ఫలం రావాలంటే ఆ సారం లోపలికి వచ్చినప్పుడు అది జీవం ఇచ్చి, ఆ జీవం ఏమవుతుందంటే ప్రజ్వలిల్లి ఆ యొక్క ఫలించేది ఉంటుంది, ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది. అది పువ్వు ఇచ్చుద్ది, పువ్వు తర్వాత ఆ యొక్క విత్తనం వచ్చేస్తుంది, విత్తనం అది ప్రజ్వలిల్లి అనేక ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది. ఆయన జీవం అనేది మనలో రావాలి, ఆ జీవం ద్వారా మనం వెలిగించబడాలి. అందుకనే ఆ యొక్క విత్తనం ఎలాగుందంటే ఫలించేదిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి విని ఆ యొక్క వాక్యం మంచి నేల నుండి పోలిన విత్తనం, మంచి మనసుతో వాక్యం అనే దాన్ని అవలంబించి ఓపికతో ఫలించే వారికి ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అలాగే ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. యాకోబు పత్రిక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి మనుషుడు కూడా వినటానికి వేగిరపడువాడు ఉండాలంటున్నాడు, మాట్లాడటానికి నిదానించువాడు. ఈ మాట రాకముందే మనిషి మీద ఆలోచించరు, ఆ మాట మాట్లాడేది కూడా ఆలోచన లేకుండా ఏం చేస్తారంటే కోపిస్తానికి వేగిరపడతారన్నమాట. అందుకే ఆ వాక్యం ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే ఆ దినాల్లో కూడా ఆ శిష్యులు ఏం చేశారంటే ఒకరికొకరు పొసక్క ఒకరి మీద నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటుంటే యేసు ప్రభు ఇవన్నీ వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళు విని ఈ బుద్ధి తెచ్చుకొని ఆ మాటలు రాశారు. అప్పుడు ఈ పెద్దలే, అప్పుడు వాళ్ళలో కూడా యేసు ప్రభు ఉండ దాకా గొడవలు వాళ్ళకి, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప. అందుకని యేసు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళకి మాదిరిగా ఉండటానికి ఆయనే లేచి వాళ్ళకి పాదాలు గడిగాడు. మీరు గొప్పోడు అయి ఉంటే ఎట్టుండాలయ్యా, మీరు అనుకుంటే కాదు గొప్పోళ్ళు, ఎవడైతే దాసుడై ఉంటాడు వాడు గొప్పోడయ్యా అని చెప్పేసి వాళ్ళకి చూపించాడు, మాదిరిగా చూపించాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలంటున్నాడు. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని సెలవిస్తున్నాడు. అలాగే ఉండమ్మ ఇంకా చెప్తాను, 22వ వచనం కూడా చదువు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి అంటూ తర్వాత వచనం చదువు. ఎవడైనను వాక్యం వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే
వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను అంటున్నాడు. అంటే వాక్యాన్ని వెంటనే మర్చిపోయేవారిగా ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఆ వాక్యాన్ని ఫలించాల, ఎన్న వాక్యం ఫలించాల. అందుకని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అందుచేత 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యను సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికంతో చక్కగా నెమ్మదిగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోకి భద్రపరుచుకొని దాన్ని భద్రపరుచుకుంటే నువ్వేం చేస్తావంటే ఫలిస్తావు. ఈ యొక్క కోపం, ఈ యొక్క అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా పాతిపెట్టి నీవు జీవం కలిగిన దేవుని యొక్క మార్గంలో నడుస్తావు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. ప్రేమ ఉండాలి నీలో ద్వేషం, అసూయ ఉందనుకో, ఈ దేవుని రాజ్యానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయపీఠం ఎదుట దేవుడు ఇక్కడ జడ్జిలా కూర్చుంటాడు. దూతలు అటు ఇటు ఉంటారు, నీ గ్రంథాన్ని తెరుస్తాడు. నువ్వు చేసిన అసూయ, ద్వేషం ఇవన్నీ అక్కడ అడ్డం నిలబడతాయి. నువ్వు అసూయతో, ద్వేషంతో మరణమైపోతే వాటన్నిటి వలన ఏమవుతుందంటే నరకం వచ్చుద్ది. అవన్నీ లోపల కల్మషం దాచిపెట్టుకొని ఉంటే అవన్నీ తుడిచివేసుకోవాలా. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభువుని చూడలేడు, ఆయన దేని చూడలేడు. ఆ పరిశుద్ధత నింపుకోవాలి. అందుకే ఈ వాక్యం అంతా బోధించేది. ఎందుకంటే నేను రుణంతల శిక్ష అవుతా. ఏది నేను సరి చేసుకోకపోతే, మీకు చెప్పి నేను సరి చేసుకోకపోతే నేను 200 శిక్ష అనుభవించాలా. మీకు ఒక శిక్ష కాబట్టి నేను భద్రం చేసుకోవాలి, నేను మీకు చెప్పాల. అంతేగాని చెప్పేవాడికి 2 శిక్షలు వస్తాయి. కాబట్టి ఎవరి యొక్క హృదయం చొప్పున వారు దేవునికి ఇష్టలుగా జీవించాలి. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అందుకనే ఇక్కడ వాక్యం చలవిస్తూ ఉంది. అలాగే ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఏమంటున్నారు? మీరందరు నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొంచున్నారు అని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ తర్వాత చదమ్మా. చూడండి ఏమంటున్నాడంటే, మీరు మీ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకుంటున్నారు. మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనం చేసి ఉన్నారు. కాబట్టి మీ యందు ఏ మాత్రం కూడా దయ చూపించను అంటున్నాడు. ఎందుకంటే ఆయన మాట వెనక దేవుని మీద తిరుగుబాటు చేసి దుష్ట హృదయం లోపల దాచుకొని వినకుండా ఉంటే కఠినమైన మీ దుష్ట హృదయాన్ని గురించి కాఠిన్యం చొప్పున నడుచుకుంటున్నారు. కాబట్టి మీ యందు ఏ మాత్రం కూడా నేను దయ చూపించనని చెప్తున్నాడు. కాబట్టి ఆ మాటలో మన దుష్ట హృదయం కానీ కఠిన హృదయం కానీ మనలో ఉండకూడదు. అందుకని కీర్తనలు 95:7 అంటున్నాడు. 95:7 చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు అంటున్నాడు. ఆయన మాటలు అంగీకరించితే ఎలా ఉంటుంది? మేలొచ్చుద్ది అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఇర్మియా గ్రంథం 13:17 ఇంకో మాట అన్నాడు. అదే మాటని 13:17 ఇంకో మాట, ఆ మాట విననల్లని ఎడల మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడుస్తాను అంటున్నాడు. దేవుని మాట వినకపోతే ఈ దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు? చాటున అంటే దేవుడిని మనం ఏడ్పించే వారికి ఉండామంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఎక్కడ దాకా ఎందుకు మన బిడ్డలే మనతో ఉంటూ
తండ్రి ఆ యొక్క ఆపదొచ్చుద్ది అయ్యా, తల్లిదండ్రులు ఆపదొచ్చుద్ది, అటు వెళ్ళమాకయ్యా, అటు వెళ్ళమాకయ్యా, ఆ దుష్టత్వానికి వెళ్ళమాకయ్యా అంటే బిడ్డలు అటు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఎందుకంటే ఆ పాపంలో చిక్కుకుపోతాడు. ఆ మరణానికి సమీపంగా వెళ్ళిపోయినప్పుడు ఈ తల్లిదండ్రులు మేము చెప్పిన మాట వినలేదని చెప్పేసి ఏడుస్తారు. అలాగే దేవుడు కూడా మన హృదయం కాఠిన్యం చొప్పున విన్నప్పుడు సాటునంట ఏడుస్తాడంట దేవుడు. చూడండి, ఆయన చెప్తున్నాడు, నేను సాటున ఏడుస్తాను అంటున్నాడు. మనం దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉండకూడదు, దేవుణ్ణి సంతోషింపజేయాలి. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు. కాబట్టి చూడండి, సమయం కొంచెమే ఉంది, షార్ట్ కట్లో చూసుకుందాం, కొంచెం టైమే ఉంది. మరి విన్నోళ్ళు అది చాలా ఉంది మెసేజ్. అది విన్నోళ్ళు మరి విశ్వాసులే. అంటే మానవుడు ఎప్పుడు కూడా ఒక్కడు నీతిమంతు, యేసుప్రభు అన్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటున్నాడు. అందుకని వీళ్ళని చూద్దాం వీళ్ళని కూడా. ఆదికాండంలో నేను చెప్తాను, టైం లేదులే కానీ చెప్తాను. నోవాహు దేవుని యొక్క మాటని విని ఏం చేశాడంటే తన కుటుంబాన్ని వాడకబెట్టి రక్షించుకున్నాడు. అంటే 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఆ వాడ 120 సంవత్సరాలు కట్టాడంట. కట్టి సువార్త ప్రకటించి ఒక్కళ్ళు కూడా వెళ్ళా, కానీ ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ వాడ కట్టుకుని కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగే దేవుడు ఆ మాట విన్నాడు. ఆదాం ఏం చేశాడు? మాట వినకుండా శాపాన్ని తెచ్చుకొని మరణానికి పోతాడైపోయాడు. దాన్ని వివరించలేదు, షార్ట్కట్లో చెప్తున్నాను. ఈయన ఏమైనా మాట విని కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ఆయన మాట వినకుండా శాపాన్ని తెచ్చుకున్నాడు. అలాగే మరి అబ్రహాము దేవుని యొక్క మాట విని ఏం చేశాడంటే మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చి లోకానికి ఆశీర్వాదకారకుడిగా అయ్యాడంటే ఈ లోకంలో వంశాలన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వాదించబడినని దేవుడు సెలవిస్తాడు. ఆశీర్వాదించబడినంటే యేసు ప్రభు ఆయనలో నుంచి వంశాలన్నిటిని కూడా ఆశీర్వాదిస్తుంటే యేసు ప్రభు ఆయనలో నుంచి వచ్చాడు. అబ్రహాంలో నుంచి యేసు ప్రభు వచ్చాడు. లోక రక్షకుడు వచ్చి లోకాన్ని అంతటికి ఆశీర్వాద కారణంగా చేశాడు. ఏది? దేవుని మాట విన్నాడు. నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి, నీ తల్లిదండ్రుల నుంచి రమ్మన్నప్పుడు ఆ మాట విని ఏమి ఎదురు చెప్పకుండా వచ్చేసాడు. వచ్చినప్పుడు ఏం చేశాడు? లోకానికి ఆశీర్వాద కారణంగా మారాడు. అంటే నీతిమంతుడికి తీర్చబడ్డాడు. ఆశీర్వాద కారణానికి వారసుడయ్యాడు ఆయన. ఆయనలో నుంచి యేసు ప్రభు వచ్చాడు. అలాగే మరి చూడండి, అంటే మాట విన్నవారు ప్రవక్తలు ఇళ్ళు. రెండు ఆయన మోషే గారు ఉన్నాడు. మోషే గారు అన్ని దేవుని చిత్తాన్ని చక్కగా భూమి సాత్వికుడు అన్నాడు. ఉన్నవారు అందరిలో సాత్వికుడు అన్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కానీ మరి మంచి ప్రవక్తే కదా. ఆ దేవుని యొక్క మాట చూడండి, ఆ మాట వినపోతే దేవుడు ఇక అంటే మనమైతే దయదలసం. దేవుడు దయగలిగిన వాడు అయినా సరే దేవుని యొక్క మాట నిరర్థకం కాని. భూమి ఆకాశం గతించను కానీ ఆయన మాట పొల్లుసున్నాయని పోదు. ఆయనే చెప్పాడు కదా. మరి ఈయనేమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ద్రోహులారని ఆ కానాను చూడలేకపోయాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడలేకపోయాడు. నోట్లో చేసిన పాపం నోటుతో అంటే ఆయన ఇసుకిచ్చారు కాబట్టి ఆ మాట దొర్లు వచ్చేసింది. దొర్లు వచ్చిన దేవుడు ఒప్పుకోక నువ్వు ఆ కానాను చూడలేవు అన్నాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు చూడలేవని అప్పుడే అంటాడు. నువ్వు నా యొక్క మాటను నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి నువ్వు ఆ దేశాన్ని చూడలేవు అంటాడు. అయినా కానీ ఆ కొండ మీద నుంచి ఆ మనోనేత్రాలతో చూపిస్తాడు. చూడమని, అయ్యా నాకు చూపించవా అని అడిగితే దేవుడు కరుణగలగే దేవుడు కాబట్టి చూపిస్తాడు, కానీ నువ్వు ప్రవేశించలేవంటాడు. అక్కడే ఇది అయిపోతాడు. అంటే వాళ్ళిద్దరు ప్రవక్తలు మనం చూసాం. ఎవరిని? ఆదాము శాపానికి గురయ్యాడు, మోషే కూడా ఆ దేశాన్ని చూడలేప్పుడు. మంచి ప్రవక్తే, మరి విశ్వాసం కలిగిన వాళ్ళే. అబ్రహాము నోవాహు స్వతంత్రించుకున్నారు. దేవుని మాట విని దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి స్వతంత్రించుకున్నారు. అలాగే దేవుడు యొక్క దావీదు మహారాజు దేవుని మాటకు లోబడ్డా. బత్షెబా విషయంలో కనికరం అంటే క్షమాపణ కోరుకున్నాడు. అది తప్పితే ఎక్కడ కూడా ఆయన దోషాలు చేసినట్టు చేసినట్టు అక్కడ రాసి పెట్టాల. కానీ ఆయన ఒప్పుకున్నాడు, నేను చేశానని చెప్పేసి పదే ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆయన చేసినట్టు ఎట్లాగా చేపలు. అయితే ఆయన ఏం చేశాడంటే హృదయానుసారుడుగా దేవుడే అన్నాడు, నా హృదయానుసారుడు ఆయన దేవుడు. అంటే దేవుని మాటకి చిత్తానికి లోపడ్డాడు కాబట్టి
అదే మరి ఆయనే రాజు, సౌలు రాజు. దేవుని మాట విన్నాడా? వినలా. నువ్వు అవి చేయొద్దు, నేను వచ్చేదాకా ఉండమని చెప్తే దేవుని యొక్క బలిపీఠం బలిలో అర్పిస్తాడు. ఆ బలులు అర్పించకూడదు, ప్రవక్త వచ్చి అర్పించాలి. నేను వస్తానయ్యా అని సౌలు చెప్తే సౌలు వచ్చిన దాకా ఉండకుండా కూడా ఆ బలులు అర్పిస్తాడు. కొవ్వి నాటిని ఏమైనా దాచిపెట్టుకుంటాడు, అది చెప్పించబడింది, దాన్ని అంటుకోవద్దు అంటాడు, వాటిని ముట్టుకోవద్దు, వాటిని కాల్చేయమంటాడు, చంపేసి కాల్చేయమంటే చేస్తాడు. అంటే ఆశించి పాపం తెచ్చుకున్నాడు. మరి దేవుని అభిషేకించబడిన రాజే ఆయన కూడా, కానీ శాపాన్ని తెచ్చుకున్నాడు. ప్రవక్తలు రాజులు. అలాగే హిజ్కియా దేవుని ఎంతో రాజు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు, యథార్థంగా నడిచిన వాడు. కానీ దేవుని యొక్క చిత్తంలో ఆయన యథార్థంగా ఉన్నాడు. అలాగే ఉజ్జియారాజు ఉన్నాడు. ఉజ్జియారాజు ఏం చేశాడు? గర్వించి యాజకులు అర్పించాల్సింది వెళ్ళి ఈయన బలి అర్పిస్తాడు. అర్పించినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క కుష్ఠరోగం తను వచ్చేసి కుష్ఠవ్యాధితోనే చనిపోతాడు. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఎందుకంటే మాట వినని వాళ్ళు హిజ్కియా దేవుని యొక్క మాట విని ఆయన దగ్గరికి వెళ్ళి యెషయాళ్ళిద్దరూ విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కనికరించి ఆ రాజ్యాన్ని మరి అషూరు రాజు చేతుల నుంచి విడిపిస్తాడు. అంతేకాదు ఇతనికి ఆ రోగం వచ్చేస్తుంది. ఆ రోగాన్ని తగ్గించి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు. దేవుని మాట విన్నవారు వినని వారిని నలుగురిని ఊరకు చూసుకున్నారు. అలాగే దేవుని యొక్క మాటని నెరవేర్చిన ఏలియా ఉన్నాడు. ఏలియా ప్రవక్త దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి అగ్ని దిగమంటే దిగింది, వర్షం కురమంటే కురిసింది. ఆయన ఏది చెప్తే అది నెరవేరింది. ఎందుకంటే దేవుని ఇష్ట ప్రకారంగా నడిచాడు, దేవుని మాట చొప్పున. అలాగే ఇంకొక దైవజనుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు వాళ్ళకి చెప్పిరా, రాజుకి చెప్పిరమ్మంటాడు. ఏ రాజు అంటే యెరోబాము రాజు. యెరోబాము రాజుకి మరి నువ్వు వెళ్ళి అక్కడ చెప్పిరమ్మంటే ఆయన చెప్పి ఎట్టా మరి ఈ విధంగా చేస్తే దేవుడు నిన్ను చేస్తాడని చెప్తే ఆ మాట వినకుండా ఏం చేస్తాడంటే ఈ యొక్క చెప్పేసి వచ్చేసి అక్కడ ఆ అన్నం అది తినమని అంటాడు. అవి ఎందుకు చేయమంటే చేయకుండా నువ్వు ఎక్కడ ఏది ముట్టుకోవద్దు అంటాడు ఆ దైవజనుడితో. అయితే ఆయన ముట్టుకోకుండా వస్తాడు. వచ్చేటప్పుడు ఇంకో వేరే దైవజనుడు అంటాడు, నేను కూడా దైవజనుడిని, నాతో కూడా దేవుడు మాట్లాడాడు కాబట్టి నువ్వు వచ్చేసి ఇక్కడ తిను అంటే ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించాడంటే దేవుడు చెప్పాలి. ఈ మనిషి చెప్పాడు, ఈ ప్రవక్త అనే అతను చెప్పేసి తను ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టి పంపించేటప్పుడు ఆయన తిని వచ్చేటప్పుడు సింహం వచ్చేసి అతన్ని చంపేసేస్తుంది. అంటే శాపం తెచ్చుకున్నాడు. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే శాపం వస్తుంది. దేవుని మాటని ఆలకించంటే బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు రెండే మనం చూసుకున్నాం. ఆ రెండిట్లో బుద్ధిమంతుల్ని నలుగురిని చూసాం, బుద్ధిహీనుల్ని నలుగురు. అంటే మాటలో అంటే దేవుని మాట విన్నవారు, దేవుని మాటని పెడచెవిన పెట్టినవారు రెండే చూసుకున్నాం. ఈ నలుగురు వాళ్ళు నలుగురు అంటే సమయం అయిపోయింది కాబట్టి చెప్తాను. అంటే దాన్ని విశ్లేషించుకుంటే చాలా లోతు అనుభవాలు ఉన్నాయి. వాటిని అన్నిటి విశ్లేషించాలో ఓవరకు షార్ట్కట్లో నలుగురు నీళ్లు, నలుగురు వాళ్ళు. తప్పించుకున్న వాళ్ళు నీళ్ళు, తప్పుకోలేని వాళ్ళు, శిక్ష తెచ్చుకున్న వాళ్ళు, ఇక్కడ ఆశీర్వాదం పొందిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదానికి కారకుడిగా చేశాడు. ఎందుకంటే తన రక్తంతో కొన్నాడు. నీకు ఇచ్చిన రక్షణ కడదాకా ఆయన వచ్చేవారికి, మన ప్రాణం పోయేవారికి కాపాడుకుంటుండాలి. అందుకనే ఆ పత్రికలు ఏమన్నాడు 11:28 తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. పరీక్షించుకొని పోని శిక్ష తానే తెచ్చుకునేవాడుగా ఉంటాడంటాడు. కాబట్టి మనం అది ఒక్కసారి చదువుకుందాం. అది కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అది చదవమ్మా. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చాలు, శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. అందుకే తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది త్రాగాలి. అంటే ఎవరు కాళ్ళు స్వపరీక్ష.
నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏది ఉండదో తెలియదు. తెలిసినవాడు ఆయన. ఆయన చూస్తున్నాడు నీ హృదయాన్ని. నీ పరీక్ష చేసుకొని చేస్తే నువ్వు శిక్ష తెచ్చుకోకుండా ఉంటావు. ఏదైనా తప్పుంటే క్షమించుకొని ఆయన క్షమిస్తాను సిద్ధ మనసు కలిగిన దేవుడు. మనం లోకంలో ఉన్నాం. లోకంలో మనం వెళ్తూ ఉంటే ఎన్నో మరకలు మరి ఆ అటు పక్కన ఇటు పక్కన అంటుకుంటూ ఉంటాయి. వాటన్నిటిని కూడా కడుక్కొని, అందుకే నిన్న దినం విజ్ఞాపన దినం అని పెట్టుకున్నాం కదా, ఆ విజ్ఞాపన దినాన్ని అన్నిటిని ఒప్పుకోవాలి. మనకి తెలియకుండానే ఉంటాయి. మన నోరు తెలియకుండా వెళ్ళిపోద్ది, మాట తెలియకుండా మన చూపు వెళ్ళిపోద్ది, తెలియకుండా మనకు తలంపులు వెళ్ళిపోయి అన్నీ. మనిషి ఎప్పుడు కూడా నీతిమంతుడు కానే కారణం. ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాడు, ఒక్క యేసు ప్రభువు తప్పితే. ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలను అంటాడు. కాబట్టి పాపం లేని దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆ పరిశుద్ధమైన రక్తంతో దినదినం మనల్ని కడుక్కోవాలి. అందుకే క్రైస్తవుడు దినాన్ని దేవునితో ప్రారంభించాలి, దినాన్ని దేవునితో ముగించాలి. నీ పాడులోకం అంటే పాపలోకంకి వెళ్తున్నాం, పాపం నుంచి కాపాడమని మనం ఉదయాన్నే దేవుణ్ణి గణపరిచిన తర్వాత అడగాల. రేత్రి ఈ అంటుకున్న మల్లె మరకలన్నిటి నుంచి కడిగి పవిత్రపరచయ్యా, మంచి నిద్ర ఇయ్యి అని నీ చిత్తం అయితే, నువ్వు రాకైతే నన్ను తీసుకుపో, లేదంటే ఇంకొక దినాన్ని దయాకిరటంగా దయచేయమని పడుకుంటే ఇచ్చాడు. రాత్రి అంతా కాపాడినందుకు వందనాలు. దేవునికి ఇంతే. మన దినాన్ని దేవునితో ప్రారంభించాలి, దేవుని దినాంతో ముగించాల. అప్పుడు ఏ క్షణం కూడా దేవుడు వచ్చినా నువ్వు చక్కగా వెళ్ళిపోతావు. అది యుగయుగాలు ఉండేది. మనం 90-100 సంవత్సరాలు అంటే మనిషి 100 సంవత్సరాలు బతకడానికో చెబుతున్నా, 100 సంవత్సరాలు. అది లెక్కలేనన్ని సంవత్సరాలు, యుగయుగాలు. అది అక్షయమైన రాజ్యం, క్షయమైపోయేది కదా, అక్షయమైన రాజ్యం. యుగయుగాలు సంతోషం. అడుక్కునేది అక్కడ ఉండదు, ఆరాధనే ఉంటుంది కానీ ప్రార్థన ఉండదు. అక్కడ జీవవృక్ష ఫలాలు ఉంటాయి అక్కడ. అవి తింటూ ఆయన్ని ఆ వాయిద్యాలు అక్కడ దోతలు వాయిస్తుంటే మన భూలోకంలో వాయిద్యాలు కాదు, పరలోకంలో వాయిద్యాలు వేరుగుంటాయి. ఆ సంతోషం అనిపిస్తానికి దేవుడు చూసావా, నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చాడు. లోకంలో గనులకు లేదు, మరి ఉన్నతమైన వారికి లేదు. ఎంతో జ్ఞానం, ప్రధానమంత్రికి ఎన్నో కోట్లు ఉన్నాయి. పరలోకం ఉందా? లేదు. రాజులకు ఉందా? లేదు. అందుకే ఎన్నిక లేని వారిని, నీచులను, తృణీకరింపబడిన వాడిని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ సిగ్గుపరుస్తానికి ఏర్పరచుకున్నాడంట. దేవుడు అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన శరీరంలో మనం పాలు పొంది దేవుడు యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక.